వివాదాస్పద కట్టడం కూల్చేశారు, ఎవరికో అన్యాయం చేశారని ఈ రోజుకు కూడా మాట్లాడే వాళ్ళను దేశ భక్తులుగా చూడాలా, దేశ ద్రోహులుగా చూడాలా, లేకపోతే మతంతోటి అందలం ఎక్కి కూర్చోవాలి అనుకునే వీళ్ళ ఆలోచనలు రేపు దేశానికి ఎలాంటి ప్రమాదకరంగా మారబోతున్నాయి అనుకుంటున్నారు? కరసేవకుల్లో పోయి వచ్చే వాళ్ళను ట్రైన్ అద్దాలని క్లోజ్ చేసి, దర్వాలని క్లోజ్ చేసి, పెట్రోల్ పోసేసి అంటుపెట్టేసి చంపేస్తే ఆ రోజు ఏ నాయకుడు మాట్లాడలేదు. కరసేవకులను కాల్చి చంపితే మాట్లాడలేదు. ప్రతిసారి కూడా అనుకూలంగా లేరు. ఈ రోజు అక్కడేమో జరిగితే అది ఆ ప్లేస్ లో కడతలేరని, ఇంకో ప్లేస్ లో కడతలేరని దీన్ని కాంట్రవర్షియల్ చేయడానికి ప్రయత్నం చేయడం తప్ప వాస్తవాలను ఇప్పుడు కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. దేశం మొత్తంలో కూడా ప్రజలంతా కూడా రాముడితోని జోడించబడి ఉంటే వాళ్ళు మాత్రము మేము రాముడితోనే అది కాదు, అదొక పార్టీకి సంబంధించింది, రాముని పార్టీతోని ఎందుకు కలుపుతున్నారనే విషయం ఇప్పటికీ ఎందుకు అర్థం కాదు. రామాలయం కట్టాలనే విషయంలో భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుండొచ్చు, దాన్ని కాదంటే మీరెందుకు మాట్లాడతలేరు?